పిల్లలు ఇప్పుడు మనం ఒక స్కిట్ చూద్దాం. సైలెంట్గా ఉండాలి. ఇందులో క్రిస్ అనే అబ్బాయి చిన్నప్పటి నుండి అందరికి ఎంతో వ్యతిరేకంగా ఉండేవాడు. పేరెంట్స్ మాట వినకుండా ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవాడు. ఇప్పుడు తన లైఫ్ ఎలా చేంజ్ అయిందో చూద్దాం. అయితే క్లాస్ రూమ్లో ఒకరోజు క్రిస్, గుడ్ మార్నింగ్. నా ప్లేస్ కొంచెం లేవా? నా ప్లేస్ నేను కూర్చున్నాను ఇక్కడ. అరే నేను అక్కడ కూర్చున్నాను కదా. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఫస్ట్ నేను వచ్చా, నేను కూర్చున్నా. ఏంటి ఇప్పుడు? అరే జాన్ నా ఫ్రెండ్, నేను వాడు పక్కనే కూర్చుంటాను, వెనక కూర్చున్నాను. నేనేం చేసింది రా? నేను కూర్చున్నా చైర్లో, నేను ఎగవను. అరే జాన్ చెప్పు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? వాడి ప్లేస్ ఇది. అరే అసలు నువ్వు నాకు చెప్పడానికి, మా ఇద్దరు కూడా నువ్వు రానని చెప్పి. వాడు నా ఫ్రెండ్, నువ్వు వెనక్కి పో, వెనక్కి పో. నేను లెగవను. వెళ్ళి వెనక్కి వెళ్ళి, అది ప్లేస్ వాడి ప్లేస్ ఇది, నువ్వు తీసుకుంటావు. నేను లెగవనురా. క్రిస్ దైవ క్రిస్, నేను లెగవనురా. క్రిస్, నా మాట విని క్రిస్. అనవసరం క్లాస్లో గొడవలు ఎందుకు? సార్ వస్తున్నారు అసలే. ఎప్పుడు నువ్వు తిట్టించుకుంటావు, రోజు ఇదే అవుతుంది నీతో. దా నా ప్లేస్లో కూర్చో, నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటా. వీడు చెప్పాడు కాబట్టి నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటున్నా. లేకపోతే వాడు వెనక్కి వెళ్ళగా నేను ఇప్పుడు ఇక్కడికి కూర్చుంటా. ఏం చేస్తాను చూస్తాను. వెనక్కి వెళ్ళాలంట, వెనక్కి వెళ్ళాలి. సార్ వస్తున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, నేను వస్తున్నప్పుడు ఏందా గొడవ గోల, ఏందా అరుపులు మన క్లాస్ నుండి? రోజు గొడవ ఎక్కువ అవుతుందండి. మీరు అసలు ఏం చేస్తున్నారు క్లాస్లో? క్రిస్, నువ్వే అసలు నువ్వే, నాకు తెలిసి ఈ గొడవ అంతా నువ్వే చేస్తున్నావు. చెప్పు, అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు సార్. ఏం లేదా? నీ గురించి నాకు చెప్పబాకు. నీ గురించి నాకు తెలిసిందేగా. రోజు మనకి ఉదయాన్నే గోలేంది ఇది ఉండాల్సిందేగా క్లాస్లో. ఏం లేదు సార్. ఇప్పుడు మీకు చెప్తే మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఏంటి? స్టూడెంట్స్ ఏందో ఇదేందో సరే కానీ క్లాస్ చెప్పుకుందాం. నోట్బుక్స్ ఓపెన్ చేయండి. ఈరోజు మ్యాథ్స్ ఇంపార్టెంట్ చాప్టర్ ట్రిగ్నోమెట్రీ. దాని నుండి సైన్ అనే ఫంక్షన్ చెప్పుకుందాం, ఫార్ములా. ఓకే, బుక్స్ ఓపెన్ చేయండి. విక్కీ ఒక పేపర్ బుక్ తెచ్చుకోలేదు. పేపర్ ఏంది, బుక్ ఏది? సార్ బ్యాగ్ మర్చిపోయింది సార్ ఇంటి దగ్గర. క్లాస్ కిందగా వచ్చేది. ఓకే, నోట్ చేసుకోండి. చెప్తున్నా, sin 0 0, sin 30 = 1/2. రే sin 30 ఎంత చెప్పారా? పక్క sin 30 ఎంత? సార్ తెలీదు. తెలియదేంది? ఇప్పుడే కదా చెప్పింది. కూర్చో, క్లాస్ sin 30 1/2 ఇప్పుడన్నా నేర్చుకో. సరే సార్. sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. సరే కానీ ఈ రోజుకి 4 ఫార్ములాలు నేర్చుకోండి. ఇప్పుడే చెప్తున్నా.
ఏం నేర్చుకునేది ఛీ. అరే రేపు ఫుట్బాల్ ఆడదామా? వెళ్దాం వెళ్దాం. బాబు బాబు మాట్లాడుకోను కాదయ్యా, నేర్చుకోండి అయ్యా. సరే, సరే. నేర్చుకున్నారా? అడగొచ్చా? ఎస్ సార్. చదువుతున్నారు, చెప్తారో చెప్పరో మరి. సరే వికీ నువ్వులే సైన్ 30 ఎంత చెప్పాడు? 1/√2 సార్. 1/√2 ఏం నేర్చుకున్నావయ్యా? కూర్చో కూర్చో. క్లాస్లో ఎవరైనా విన్నారా? ఎవరైనా చెప్తారా? విన్నాను సార్. సరే నువ్వు సైన్ 45 ఎంతో చెప్పయ్యా. 1/√2 సార్. అది కూర్చో. వినండి అయ్యా, మంచి పని టైం అయిపోయింది. సరే కానీ ఈరోజు ఇంటికి వెళ్ళి ఈ 4 ఫార్ములాలన్నా నేర్చుకొని వస్తారా? తలోపడం కాదయ్యా, చెప్పండి అయ్యా. నేర్చుకుంటాను సార్. సరే సరే చూద్దాం. నా క్లాస్ టైం అవుతుంది, వేరే క్లాస్కి వెళ్ళాలి. సరే కానీ నేర్చుకోండి. సరే బాయ్ స్టూడెంట్స్. ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళిపోతాడు. వంశీ, ఈరోజు మ్యాచ్ మామూలుగా ఉండకూడదు. అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళు గెలవడానికి. క్రిస్సేగా వీళ్ళ ఆడే వచ్చిందే. ఈరోజు మామూలుగా అడగడుతున్నాం మనం ఏంటో చేయించాలి, మన టీం ఏంటో చేయించాలి. ఈరోజు ఎలాగైనా మనమే గెలాలి. వంశీ స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం మ్యాచ్. చూసుకో. రెడీగా ఉన్నా. జాన్ జాన్ ఆపు, జాన్ ఆపు, గోల్ వేయకూడదు. జాన్ నేను చెప్పినట్టు చూద్దాం. ప్లాన్ లేదేం లేదా? నేను చెప్పినట్ట వంశీ చూసుకో చూసుకో. చెప్పాను ఏంటి ఫోల్ నా ఆట అంతేరా. ఆటలా అంటే ఏంటి పడిపోతే ఏంట్రా నా ఆట అంతే, ఆడితే ఆడే లేదు. ఏంటి ఇంతే కాక ఏంటి మీదకి వస్తున్నావు? మీదకి వస్తాం, మీరు ఏంటి ఏం తెలుసా నీకు అసలు? తెలుసురా, అందుకని గోల్ కొట్టింది మధ్యలో. ఏం చేస్తారండి? ఏంట్రా ఇదా నీ ఆట? ఇదా నువ్వు ఆడే ఆట? ఇదా ఇదా నువ్వు ఆడే ఆట? ఇంకోసారి ఆడతావా? ఇంకోసారి ఆడతావా? పిల్లోడు అని గేమ్కి రాణిస్తే యాటిట్యూడ్ చూపిస్తావా? నా సంగతి నీకు తెలియదురా. ఇంకో క్లాస్ దగ్గర చూపించిన ఆట ఇంకోసారి వస్తానంటావు గేమ్కి? ఏంటి వచ్చేది కదా. ఏదో హోంవర్క్ చేయాలి ఇంటికెళ్ళి. ఏమైంది? క్రిస్ గొడవ పడితే ఇలానే ఎత్తలేదు. ఏం చేయాలి? మళ్ళీ అయ్యో ఎవరు అక్కడ పడిపోయి? ఓ క్రిస్సా, ఎవరో చితక్కొట్టుడు కొట్టుంటారు. ఏదో గొడవలో దూరుంటాడు. బాగా కొట్టారా? నిన్ను నేనే కొడదాం అనుకున్నారా? కానీ ఆ ఛాన్స్ ఎవరో తీసుకున్నారు. ఛా క్రిస్, ఏమైంది క్రిస్? ఏంటి దెబ్బలేంటి? క్రిస్ ఏమైంది? ఎన్నిసార్లు చెప్పాను క్రిస్, పక్కన వాళ్ళతో గొడవ పడ
పడద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అన్ని చోట్ల గొడవ పెట్టుకుంటావు నువ్వు, తిన్నగా కూర్చోవు. ఇప్పుడు చూడు ఎలా దెబ్బలు తిన్నావు. దా దా తీసుకున్నా లేక్ రేస్ నా మీ సపోర్ట్ తీసుకో. ఉండు క్రిస్. ఉండు క్రిస్, నీకు దెబ్బలు బాగా తగ్గింది. ఒక్క నిమిషం. ఎన్నిసార్లు చెప్పాను క్రిస్ నీకు, గొడవలు వెళ్ళొద్దన్నా కానీ వెళ్తావు. ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా కానీ సమాధానం ఉన్నావా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎంత డబ్బలే నీకు, చూడు ఎలా రక్తం కారుతుందో. జాగ్రత్తగా ఉండాలి కదా క్రిస్. నీ గురించి మీ పేరెంట్స్ ఏమనుకుంటారు? నేను ఇలా చూసి వాళ్ళు తట్టుకోగలరా? గాయం కాదు. ఉండు క్రిస్, నీకు తాడానికి నేను తీసుకొని వస్తాను. తాగు క్రిస్, తాగు క్రిస్. అరే సామి, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు క్రిస్. నేను అక్కడ పడిపోయి ఉన్నప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి అలా వదిలేసి వెళ్ళిపోయారు కదా. నేను అంత నొప్పిలో ఉన్నప్పుడు నాకు ఎవరికి సహాయం చేయలేదు. అందరూ అక్కడ పక్కన వదిలేసారు ఇక్కడ. కానీ నువ్వెందుకు నన్ను లేపుకొచ్చి ఎందుకు నాకు సహాయం చేసావు? నువ్వు ఒక్కడమే నన్ను మోసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి కట్లు పెట్టాను. ఎందుకు సార్? ఎలా చేయగలిగాను? ఎలా ఇంత సహాయం చేయగలిగాను సార్? ఏం లేదు క్రిస్, పక్కన వారికి సహాయం చేయాలని నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. దారిలో ఏమైనా మనం చూసినప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలని నేను నా సండే స్కూల్లో నేర్చుకున్నాను. అందులోనూ నా ఫ్రెండ్వి. నీ కాదు నేను ఎవరికి సహాయం చేశాను చెప్పు క్రిస్? నేను కూడా నాకు సహాయం చేయాలనుకుంటున్నాను. కానీ నాకున్న మనసుకి, నాకున్న కోపానికి నేను ఎవరికి సహాయం చేయలేదు సార్. కానీ నేను కూడా ఇలా ఉండననుకుంటున్నాను. దయచేసి నాకు చెప్పవా? అలా ఎలానో ఉండగలుగుతున్నాను. నేను ఉండను, నాకు చెప్పవా? ఖచ్చితంగా క్రిస్, నేను నీలానే ఫ్రెండ్స్తో సమాధానం ఉండేవాడిని కాదు. ఫ్రెండ్స్తో గొడవలు పడేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని. నా ఇష్టం వచ్చినట్టు నేను క్లాస్ ఎగ్గొట్టి తిరిగి గొడవలకు పోయి ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. కానీ నన్ను ఆ యేసయ్య దర్శించాడు క్రిస్. అప్పటి నుంచి నా లైఫ్ అంతా మారిపోయింది. నా జీవితంలో సంతోషాన్ని నేను చూశాను. నా ఫ్రెండ్స్ అందరి మధ్య నేను మంచి పేరు సంపాదించుకున్నాను. అందుకనే ఎవరి గురించి అనేది నేను ప్రార్థన చేయగలను క్రిస్. ఆ దేవుడిని నీకు కూడా పరిచయం చేస్తున్నాను క్రిస్. ఇప్పటికైనా నీ పాపాలు ఒప్పుకొని నీ యొక్క గొడవలు పడే ఆ యొక్క మెంటాలిటీని మానుకుంటే దేవుడు నీకు సహాయం చేశాడు క్రిస్. నిన్ను ఆయన క్షమిస్తాడు క్రిస్. అంటే ఆ యేసయ్య ప్రార్థన చేస్తే నా తప్పులని ఒప్పుకుంటే నేను కూడా ఇలాగ మారుతానా? ఖచ్చితంగా క్రిస్. నువ్వు ఎవరి దగ్గర అయితే వ్యతిరేకంగా పాపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నువ్వు క్షమాపణ అడిగితే యేసయ్యని నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. నేను కూడా ఇలాగ అవ్వాలనుకుంటున్నాను సార్. కానీ ఆ యేసయ్య నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు సార్. ఎలా చేయాలి? నీకు నేనున్నా క్రిస్. నీకోసం నేను ప్రార్థన చేశాను. నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చేయి. నేను చెప్పినట్లు చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు క్రిస్. చేస్తాను.
ఏసయ్యా, యేసయ్యా, ఇప్పటి వరకు నేను చేసిన పాపాలను క్షమించేసయ్యా. ఇప్పటివరకు నేను చేసిన పాపాలను క్షమించేసయ్యా. నేను నాకున్న నేచర్ని బట్టి నేను నాకున్న నేచర్ని బట్టి ఈ విధంగా దెబ్బలు తిన్నాను ప్రభా. ఈ విధంగా దెబ్బలు తిన్నాను ప్రభా. ఎన్నో గొడవలకు వెళ్ళి ఎంతో నా చదువుని నేను నష్టం చేసుకున్నాను ప్రభా. ఎన్నో గొడవలు వెళ్ళి నన్ను నేను ఎంతో నష్టపరుచుకున్నాను ప్రభా. ఫ్రెండ్స్తో గొడవ పడ్డాను ప్రభా, నన్ను క్షమించు. ఫ్రెండ్స్తో గొడవ పడ్డాను. ఇలా ప్రార్థన చేయి క్రిస్, దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. నన్ను క్షమించు ప్రభా. ప్రభా, నేను ఎంత టీచర్స్ మీద ఎదురు మాట్లాడాను, నా ఫ్రెండ్స్ని నేను ఎంతగా బాధ పెట్టాను ప్రభా. నా తప్పు నేను తెలుసుకున్నాను ప్రభా. నన్ను క్షమించు. నేను కూడా ఆ సందీప్ వల్ల నేను జీవించాను ప్రభా. నేను కూడా ఇతరులకు సహాయం చేసే పరిస్థితుల్లో నన్ను క్షమించవా. నన్ను క్షమించవా. Chris, your sins are forgiven. ఏంటిది? నాకేంటి ఇంత ఆనందం? ఆ స్వరం వినగానే ఏంటి ఇంత ఆనందంగా ఉంది నాకు? అదేంటి ఈ నొప్పి పోయింది నాకు? అమ్మో, ఇంత పెద్ద నొప్పి ఎలా పోయింది? అంటే సందీప్ చెప్పినట్టు ఆ యేసయ్యకి ప్రార్థన చేస్తే నా హృదయంలో ఆనందం, నా గాయాలు సైతం పోయినాయి. ప్రభా, యేసయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా. నెక్స్ట్ డే క్లాస్ రూమ్లో లక్కీ, హోంవర్క్ చేసావా? చేశాను, మరి అంత క్లారిటీ లేదు. సమానం వచ్చిందా నీకు? చేయగలరు, సగం చేసి సగం మేనేజ్ మిస్ చేద్దాం. వస్తుందంట, మళ్ళీ గొడవ పడతారు మామూలుగా. అది వచ్చారంటే పెద్ద మరి అల్లరి. గమ్మున ఉంటా. నేను ఎలా ఏమన్నా ఇవాళ క్షమాపణ అడగాను. నేను వాళ్ళు ఎంతో బాధపెట్టాను. వాళ్ళు ఎలా తీసుకుంటారు? హాయ్ రా. హాయ్ క్రిస్. గ్రేస్, నీకు ఒక విషయం చెప్పాను. చెప్పు క్రిస్. ఐఎమ్ సో సారీ రా. ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాను, ఎంతగానో మీ మీద అరిసాను. కానీ ఆ తప్పని నేను తెలుసుకున్నాను రా. నన్ను క్షమించరా జాన్. నీ మీద అనవసరం కూడా పడ్డాను. సరేరా, నేను వెళ్తాను. అలాగే ఓకే క్రిస్, బాయ్. ప్రభా, యేసయ్యా, వాళ్ళు ఒప్పుకునే మనసు, నేను వాళ్ళని క్షమించే మనసు నాకు దయచేయండి. బాగానే ఉన్నాడా? పిచ్చి పట్టు ఉంటుందా నాకు తెలిసి. మొన్న ఫుట్బాల్లో దెబ్బలు తగిలాయి కదా, అప్పుడు ఏమన్నా నేను చెప్పలేను. ఇలా క్రిస్ తన ఫ్రెండ్స్ దగ్గర, పేరెంట్స్ దగ్గర తను చేసిన పాపములన్నీ ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు. తర్వాత ఒక నెల తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన దినమున లక్కీ, నోటీస్ బోర్డులో మన రిజల్ట్స్ వచ్చాయి, చూసావా? చూశాను. నీకన్నా? నాకు ఎంతో 16 లేకుండా చూడలేదు సరిగ్గా. అవునా, నాకు 16 వచ్చింది. క్రిస్కి తెలుసా? క్రిస్కి ఎంత ర్యాంక్ తెలుసా నీకు? థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఎలా? ఏ క్రిస్, గుడ్ మార్నింగ్. హాయ్ రా విక్కీ. హాయ్ రా క్రిస్. హాయ్ క్రిస్. అరే, నోటీస్ బోర్డు చూసావా?
నోటీస్ బోర్డు చూసావా? నేను రిజల్ట్స్ అప్పుడే వచ్చేసినాయా? ఆ, నీకు ఎంత ర్యాంక్ తెలుసా? ఎంతరా? థర్డ్ ర్యాంక్ వచ్చింది. ప్రైజ్ గాడ్. Praise God. చాలా సంతోషం. ఎలా క్రిస్? ఏముందిరా, ఎప్పటికంటే ఇప్పుడు చాలా కష్టపడేదారా ఈసారి. రే క్రిష్, నా ప్లేస్లో కూర్చున్నావేంట్రా? హాయ్ రాజా, నేను వెనకెళ్ళి కూర్చున్నా సందీప్ పక్కన. ఇల్లు వచ్చి ఇక్కడికి వచ్చాను. వచ్చా అందరు పెద్ద ఒక్క నా ప్లేస్ కూర్చోవడమే. అరే గమనించావా? గొడవ పడలా? ఇంటికి ముందు గొడవ పడేవాడు కదా, ఆ, ఏమైంది? అవునా సడన్గా ఏమైందో అసలు? క్రిస్, మరి నువ్వు ఎప్పటి నుంచి మార్కులు పెరిగినాయి? అలా ఏం లేదురా, చెప్పా కదా మేడం, ఈసారి నేను చాలా కష్టపడేది కదా, ఆ దేవుడు నాకు సహాయం చేశాడు. నువ్వు గొడవ పడట్లా? ఇంటికి ముందు గొడవ పడేవాడు. ఏం మారింది నీలో? అసలు అంత పెద్ద చేయించి రావడానికి? ఈ విషయం గురించి మీ అందరికి ఎప్పటి నుంచి చెప్తాం అనుకుంటున్నాను రా. ఎంతో వెయిట్ చేస్తున్నాను నేను ఎప్పుడు చెప్తాను ఈ విషయం గురించి మీకని. మీకు తెలుసు కదా నేను ఎలా ఉండేవాడు. ఆ రోజు ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందా, జోను వంశీ ఎలాగ నన్ను కొట్టి, ఆ రోజు యాక్చువల్గా ఆ రోజు తప్పు నాదేరా, నేనే గొడవ పడ్డాను. వాళ్ళని కొట్టి అక్కడ వెళ్ళిపోతే నేను అక్కడ పడున్నారా, నాకు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. మన ఫ్రెండ్స్లో కొంతమంది అడుగుండా వెళ్ళాను, నన్ను నొప్పిలో చూస్తున్నాను, నన్ను ఎవరు లేపలేదు. వాళ్ళను ఎంతో బాధ పెట్టారు, ఇంకా అనగూడని మాటలతో అన్నారు, బాధ పెట్టారు. నేను అనుకున్నాను ఇదే నాకు ఆఖరి రోజును, నేను చనిపోబోతున్నాను నేను నొప్పులతో, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరనుకున్నారు. కానీ అంతలో సందీప్ వచ్చాడు. నేను సందీప్ కూడా అలాగే నా మొహం మీద అలాంటి మాటలు వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ ఎవరు చేయని సహాయం సందీప్ ఒక్కడే నన్ను పట్టుకొని తన భుజాల మీద పెట్టుకొని నా చేయి నడిపించుకుంటూ వెళ్ళాడు. తనకు వచ్చిరని ఫస్ట్ ఎంతో నాకు చేసి నా ప్రాణాన్ని కాపాడాడు. ఆ రోజు సందీప్ని ఎంతో అడగాలనుకున్నాను. ఏంటంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ నన్ను అలా చేశారు కదా, నేను ఇల్లు కూడా ఎన్నోసార్లు అనగానే మాట్లాడినా కదా సందీప్, కానీ నువ్వు నాకు ఎలా సహాయం చేశావు, వాళ్ళందరూ అలా చేస్తే నువ్వు ఒక్కడివి ఎందుకు నాకు సహాయం చేసావు అని అడిగితే సందీప్ ఒక మాట అన్నాడు. ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది రా. రేజా, ఆ మాట ఏంటో తెలుసా? ఆయన ఈ సందీప్ నాకు ఆ ఏసై పరిచయం చేశాడా, ఆ ఏసై ప్రార్థన చేసుకుని పాపాలు ఒప్పుకుంటే నా జీవితం మారిపోయిందంట. మీకు చెప్పిన అంత గాయాలతో ఉన్నా కదా, ఆ గాయాలన్నీ కూడా పోయినాయిరా. నేను ప్రార్థన ఉన్నప్పుడు ఆ గాయాలన్నీ పోయినాయిరా. ఇంకోటి ఏంటంటే ఆ ఏసై ప్రార్థన చేస్తే పాపాలు ఒప్పుకుంటే నా బ్రతుకు మారిందన్నా కదా. ఇదిగోండి ఇప్పుడు నువ్వు థర్డ్ ర్యాంక్ అన్నావు కదా, ఆ మారిన చేంజ్ ప్రూఫ్ ఇదేరా. నువ్వేంటి నా బిహేవియర్ ఎంత చేంజ్ ఉందన్నావు కదా, జాన్ రాగానే ఇదివరకు నా గౌరవ పెట్టుకోకుండా ఏం నేను వెనకాల వచ్చి కూర్చున్నాను అనుకున్నావు కదా, కానీ రుజువు ఇదేరా. ఆ ఏసే నా బ్రతుకుని మార్చారు. చాలా సంతోషంగా ఉంది క్రిస్. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను. నన్ను తాకిన యేసయ్య నీతో కూడా మాట్లాడి నీ జీవితాన్ని మార్చేశాడు క్రిస్. చాలా సంతోషంగా ఉంది. అరే సందీప్, నేను 1 month వెయిట్ చేశాను ఎప్పుడు నీకు థ్యాంక్స్ చెప్తామని. ఎందుకో తెలుసా, నువ్వు నాకు సహాయం చేసినందుకు కాదా నేను నీకు థ్యాంక్స్. అన్నిటికన్నా ఆ క్రీస్తుని పరిచయం చేసావు చూడు, ఆయన బ్రతుకుని మార్చేశాడు రా. ఆయన లైఫ్ని మార్చేశాడు. ఇప్పుడు ఆయన నా ప్రాణం అయిపోయాడు రా. నీకు చాలా థ్యాంక్స్. సరే వెళ్దాం బ్రో, క్లాస్ అయిపోయింది ఈరోజు. వెళ్దాం రా, మనం ఎవరు కూడా ఫుట్బాల్ ఆడుకున్నాం. ఓకే బ్రో.